వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. పూనం పాండే తంది హత్య ఆత్మహత్య కాదు. ఈ రెండిట్లోనూ నిజం లేదు. తను కేవలం సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసమే ఈ పాత్ర పోషించానని, అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ విధంగా వీడియోని రిలీజ్ చేశానని చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వీటి నివారణ మార్గాలేంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. దీనికోసమే సుమన్ టీవీ కూడా సర్వైకల్ క్యాన్సర్ మీద రకరకాల వీడియోల్ని తయారు చేసి మీ అందరికీ అందిస్తోంది. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మీలాంటి డాక్టర్స్, గైనిక్స్ మీరంతా కూడా చాలా మందికి వచ్చిన పేషెంట్స్కి చెప్పటం, సెమినార్లో మాట్లాడటం, క్యాంపెయిన్స్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మనకి కొంత అవేర్నెస్ తక్కువ ఉందేమో అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? డెఫినెట్గా తక్కువ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ అన్నది చాలా ముఖ్యమైన టాపిక్ అండి, ఎస్పెషలీ ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఎఫెక్టింగ్ విమెన్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. సో దీనివల్ల చాలా అధికమైన డెత్స్ అవుతున్నాయి ఇండియాలో. ఆల్మోస్ట్ 77,000 పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ లేడీస్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. సో దీని గురించి ప్రతి భారతీయ స్త్రీ అండ్ భారతీయులందరికీ తెలియాలి. ఎవ్రీ ఇండియన్ షుడ్ నో వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్, దీన్ని ఎలా నిర్మూలించగలము అనేది. సో అందుకనే ఈ టాపిక్ మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అసలు వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ ఇంతగా స్ప్రెడ్ అవుతా ఉంది? చూడండి, సర్వైకల్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని క్యాన్సర్స్ లా కాకుండా ఈ క్యాన్సర్ ఏంటంటే ఒక వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, కాజ్ అవుతుంది. అసలు క్యాన్సర్ కి కారణం వైరస్. ఈ వైరస్ పేరు హెచ్పివి వైరస్. ఇది సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. సపోజ్ స్త్రీలో ఉందనుకోండి, అది హస్బెండ్ మేల్ పార్ట్నర్కి వెళ్తుంది. మేల్లో ఉందనుకోండి, ఫీమేల్ పార్ట్నర్లోకి వెళ్తుంది. సో ఈ వైరస్ ఎప్పుడైతే మన బాడీలోకి వచ్చిందో 80% దాకా మన ఇమ్యూనిటీ తోటి దాన్ని మనం తరిమేసుకోగలుగుతాం మన బాడీలోంచి. ఒక 20%లో ఉండిపోతుంది ఆ వైరస్ ఆ బాడీలో. ఎక్కడ ఉండిపోతుంది? ఈ మౌత్లో ఉన్న మ్యూకోజాలో ఉండిపోవచ్చు, కింద సర్విక్స్ గర్భసంచి యొక్క మూతిలోనే అవి వైరస్ ఉండిపోయి లోకల్గా అక్కడ ఉన్న కణాలన్నిటినీ డిస్ట్రాయ్ చేసి దాని క్యాన్సర్ కింద మారే ఛాన్స్ పెంచుతుంది. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అవ్వచ్చు, క్యాన్సర్ కింద అవి లేటర్ డౌన్ ది లైన్ క్యాన్సర్ కింద మారే అవకాశాన్ని పెంచుతుంది. సో వైరస్ వల్ల కాజ్ అవుతుంది కాబట్టి ఈ వైరస్ కి కనుక మనం వ్యాక్సిన్ ఇస్తే కనుక దీన్ని మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం. పూర్తిగా. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇందాక అన్నారు గైనిక్స్ వీళ్ళందరూ చేస్తున్నారని. యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ గా ఎంటైర్ గైనిక్ డిపార్ట్మెంట్ ఇన్ ద కంట్రీ ప్లస్ పీడియాట్రిషియన్స్ కలిసి ఇది ఒక మేజర్ డ్రైవ్, ఎరాడికేట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద బాధ్యతగా తీసుకుని మేమంతా ఒక క్యాంపెయిన్స్ చేస్తున్నాం. మీరు ఇందాక అన్నారు కదా, దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నాము. అందరికీ అవగాహన పెంచడానికి ట్రై చేస్తున్నాము. ఇవాళ ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా ఇదే. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా చాలా మంది వరకు న్యూస్ వెళ్తుంది. ఏమని? సర్వైకల్ క్యాన్సర్ మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో, దీన్ని మనం నిర్మూలించగలుగుతాం. ఇది వైరస్ వల్ల వస్తుంది. వైరస్ కి మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటే కనుక నిర్మూలించగలుగుతాం. వ్యాక్సిన్ అసలు ఎవరు తీసుకోవచ్చు? ఏ ఏజ్ గ్రూప్ నుంచి వ్యాక్సినేషన్ కి వెళ్ళొచ్చు? సో వ్యాక్సిన్ తీసుకోవాలి అని తెలుసు అందరికీ, కానీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం అండి. 9 సంవత్సరాలు ఉన్న ఆడపిల్ల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వయసున్న స్త్రీ వరకు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. ఓకే. సో ఇంతకుముందు అనుకునే వాళ్ళు ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అంటే మ్యారేజ్ అయ్యే వరకు అవసరం లేదు, కానీ ఇప్పుడు అలా కాదు. బిఫోర్ దే రీచ్ ప్యూబర్టీ, ఓకే, పెద్ద మనిషి అయ్యే లోపలే మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే హెచ్పివి వ్యాక్సిన్ అన్నది పీడియాట్రిక్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ పీడియాట్రిషియన్సే ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్, మోర్ దెన్ ద గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చే లోపలే పీడియాట్రిక్ వ్యాక్సినేషన్స్ లోనే ఇది కలపడం అన్నది జరిగింది. సో మనకి 9 సంవత్సరాల నుంచి 9 to 14 years లోపల ఇచ్చామనుకోండి, ద బెస్ట్ ప్రొటెక్షన్ ఈస్ ప్రొవైడెడ్. అంటే అంత అర్లీగా ఇవ్వాలి. సెకండ్ అంటే ఒక ఆల్మోస్ట్ 80% ప్రొటెక్ట్ చేయగలుగుతామండి.
రెండోది ఏంటంటే 14 to 26 ఇయర్స్ ఇచ్చామనుకోండి కొంచెం ప్రొటెక్షన్ తగ్గుతుంది, కానీ స్టిల్ ఇట్స్ వెరీ ప్రొటెక్టివ్ 70% దాకా. ఓకే. 26 to 45 లోపల అరౌండ్ 60 to 70% వీ కెన్ ప్రొటెక్ట్. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అందరికీ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చుకొని, మీరు కూడా 45 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే కనుక ప్లీజ్ టేక్ ద వ్యాక్సిన్. ఓకే. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండి, చాలా రేరు. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం పెద్దగా ఏం ఉండదు, ఓన్లీ చిన్న ఎలర్జిక్ రియాక్షన్ రావచ్చు, మైల్డ్గా ఫీవర్ రావచ్చు. అది కూడా నా ఎక్స్పీరియన్స్లో నేను ఎవరికి చూడలేదు. ఓకే. అందుకనే ఒక డాక్టర్ సూపర్విజన్లో తీసుకుంటే ఏమైనా ఇమీడియట్గా ఏమైనా చిన్న ఎలర్జిక్ రియాక్షన్ ఉండి వాళ్ళకి ఆల్రెడీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి దేర్ మే బీ అ స్మాల్ ఛాన్స్. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా ఇంకా నాకు క్యాన్సర్ రాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ హెచ్పివి వైరస్లో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, చాలా హెచ్పివి 11, 13, 6, 16, 18, 31 అలా చాలా వేరియంట్స్ ఉన్నాయి. చాలా వేరియంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మోస్ట్ కామన్గా క్యాన్సర్ కాజ్ చేసేది మనకి 6, 11, 16, 18, 31, 33 వీటికి మనం వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగాం ఈ వేరియంట్స్కి. కానీ వేరే వేరియంట్స్ కూడా క్యాన్సర్ కాజ్ చేయగలవు, రేర్గా అయినప్పటికీ కూడా. ఓకే. సో మనం నిర్మూలించడానికి మన చేతిలో ఉన్న అస్త్రాలు ఏంటి? వ్యాక్సినేషన్ ఒకటి ఉంది, ప్యాప్స్మియర్ అనేది రెండోది ఉంది. ఓకే. సో మనం ఈ వ్యాక్సినేషన్ ఇచ్చేసుకున్నాం కదా, ఇంకా ప్యాప్స్మియర్ చేయించుకోకలేదు, నాకు క్యాన్సర్ రాదని మాత్రం భ్రమలో ఉండద్దు. యు కంటిన్యూ యువర్ ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్స్. ఎప్పటి నుంచి చేస్తాం? 21 ఇయర్స్ నుంచి టిల్ 65 ఇయర్స్ చేస్తాం. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకోండి. ప్యాప్స్మియర్ అంటే ఏమీ లేదు, గర్భసంచి మూతి మీద ఉన్న కణాలని స్లైడ్ మీద వేసుకొని మైక్రోస్కోప్లో చూస్తారు, స్టెయిన్ వేసి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్. మనం ఎందుకు ఇవాళ ఇది మాట్లాడుకుంటున్నామంటే, మిగతా అవయవాల్లాగా అంటే ఇప్పుడు సపోజ్ ఓవరీ తీసుకోండి, ఇంటెస్టైన్స్ తీసుకో, ఇవన్నీ పొట్ట లోపల ఉంటాయి. నువ్వు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనకి పెద్ద పెద్ద పరికరాలు కావాలి, అల్ట్రాసౌండ్లు కానీ, సిటీలు కానీ, ఎంఆర్ఐలు కానీ కావాల్సి ఉంటుంది. దీనికి ఏమీ లేదు, నువ్వు చిన్న స్పెక్, బికాస్ సర్విక్స్ ఇస్ అన్ ఆర్గన్ విచ్ యూ కెన్ సీ. మీ కళ్ళతోటి మీరు చూడగలరు, కింద చిన్న స్పెక్యులం పెడితే గర్భసంచి మూతి కనిపిస్తుంది డాక్టర్కి. ఓకే. ఇట్స్ అ సింపుల్ ఓపీ కన్సల్టేషన్కి వెళ్తే చాలు, మేడం ప్లీజ్ చెక్ మై సర్విక్స్ అండ్ టేక్ అ ప్యాప్స్మియర్, దట్ ఈస్ ఎనఫ్. మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. అండ్ ఇంత ఈజీగా మనం ఈ డిసీజ్ని ఎరాడికేట్ చేయగలిగినప్పుడు ఎందుకు చేయరాదు, మనం చెయ్యాలి ఇది. సో ఎలా చేయాలి? అందరం కలిసికట్టుగా చేయాలి. కేవలం డాక్టర్స్, పీడియాట్రిషియన్ వ్యాక్సినేషన్స్ ఇచ్చేసి గైనకాలజిస్ట్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి కాదు, ప్రతి స్త్రీ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి చెప్పి, వాళ్ళ పిల్లలకి చెప్పి, తెలిసిన పార్టీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వ్యాక్సినేషన్ తీసుకున్నావా, నువ్వు ప్యాప్స్మియర్ తీసుకున్నావా, డిడ్ యూ గెట్ యువర్ ప్యాప్స్మియర్ డన్. ఇట్ షుడ్ బి లైక్ అ బిగ్. మనము పోలియో కనుక ఎలా పనిచేసాము, వెరీ గుడ్, స్మాల్ పాక్స్, పోలియో ఎలా ఎరాడికేట్ చేసాం, అవి ఒక వైరస్ వల్ల వస్తున్నాయి కాబట్టి వ్యాక్సినేషన్ ఇచ్చుకుని మనం ఎరాడికేట్ చేయగలిగాం. ఓకే. అండ్ మన ఇండియాలో అధికంగా ఆడవాళ్ళు క్యాన్సర్ తోటి, సర్వైకల్ క్యాన్సర్ తోటి అన్నప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎరాడికేట్ ఇట్. సో ప్యాప్స్మియర్ అండ్ వ్యాక్సినేషన్ ప్లస్ రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. క్యాన్సర్ ఉందా లేదా అని ముందే చూసుకుంటాం. అది ఎలా? సింపుల్ స్పెక్యులం పెట్టుకుని గర్భసంచి మూతి నుంచి కొన్ని కణాలు ఇలా స్పాచులతో తీసి, ఓపీడీ ప్రొసీజర్, దీనికి అనస్థీషియా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అసలు. ఇట్ ఈస్ 2 minutes పని, అది 2 minutes పని, అది ఇట్ విల్ ఎరాడికేట్ క్యాన్సర్ ఫ్రమ్ అస్. సో ప్రతి 3 సంవత్సరాలు చేయించుకోవాలి, 50 ఏళ్ళ వరకు. 50 ఏళ్ళ తర్వాత ప్రతి 5 సంవత్సరాలు, 65 సంవత్సరాల లోపల చేయించుకోవాలి. ఇంకోటి కూడా కొత్తగా ఏంటంటే, ప్యాప్స్మియర్తో పాటు అక్కడ వైరస్ ఉందా లేదా, గర్భసంచి మూతి దగ్గర వైరస్ ఉందా, హెచ్పివి డిటెక్షన్ అంటాం. ఆ వైరస్ ఉందా లేదా కూడా వెంటనే చిన్న స్వాబ్ తీసుకుని బాటిల్లో వేసుకుని దాన్ని కూడా మనం టెస్ట్కి పంపిస్తాం. ఈ 2 కలిపితే అంటే ప్యాప్స్మియర్ రిపోర్ట్ ప్లస్ హెచ్పివి డిటెక్షన్, 2 వైరస్ ఉంది, రిపోర్ట్ ఎలా ఉంది కలిపి చూస్తే ఆల్మోస్ట్ 90-95% సెన్సిటివిటీ కనిపెట్టేయగలుగుతాం. ఇది క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ కింద మారే కండిషన్ అవకాశం ఉందా అనేసి. ఇంకొక లక్ ఏంటి, సర్విక్స్ మనకి ఇందాక చెప్పుకున్నట్టు బయటకు కనిపిస్తుంది. రెండోది చిన్న ప్రొసీజర్ ఒక ప్యాప్స్మియర్. మూడోది ఏంటంటే, సర్విక్స్ లో క్యాన్సర్ రాత్రికి రాత్రి రాదు. ఓకే. మనకి టైం ఇస్తుంది. ఇది నేను క్యాన్సర్ కింద మారిపోతాను అని చెప్తుంది ముందే. దాన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు క్యాన్సర్ కాదు, ఎన్ని రోజుల ముందు తెలుస్తుంది మనకి. అది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. సపోజ్ ఇన్ని నెలల్లో నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పలేం. కొంతమంది స్త్రీలలో 1 yearకే మారిపోవచ్చు,
కొంతమందికి 6 ఏళ్ళు పట్టొచ్చు. ఓకే. కానీ ఇది క్యాన్సర్ కింద మారతాను అన్న కండిషన్ అయితే రిపోర్ట్లో కనిపిస్తుంది ప్యాప్స్మియర్లో. సో మనకి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సర్కి రాకముందే కనుక్కుని దానికి చిన్న చిన్న సులభమైన ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నీ రిపోర్ట్ వస్తుంది, వీటిని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ని మనం జనరల్గా CIN 1, 2, 3 అలా అంటాం మెడికల్ టర్మ్స్లో. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. కాకపోతే ఏంటంటే నీకు క్యాన్సర్ కింద మారే అవకాశం వచ్చిందమ్మా రిపోర్టు, దీన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటారు. దీనికి వెంటనే చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటి, దానికి కొంచెం ఐస్ పెడతాం, దానికి క్రయోథెరపీ అంటాం. అది కూడా ఓపీ ప్రొసీజరే, దానికి అనస్థీషియా అక్కర్లేదు, దానికి పెద్ద ప్రిపరేషన్లు ఏం అక్కర్లేదు. ఇట్స్ 10 to 15 minutes ప్రొసీజర్. ఓకే. అక్కడ ఐస్ పెడితే కనుక ఐస్ ఏం చేస్తుందంటే ఆ చెడుగా మారిన కణాలన్నిటిని చంపేసి బయటకు తరివేసి మళ్ళీ కొత్తగా మంచి లేయర్స్ ఫామ్ చేస్తుంది గర్భసంచి మూతికి. ఎంత సింపుల్ గా ఉంది. సింపుల్ ప్రొసీజర్. అది బయటకి కనిపిస్తోంది కదా, గర్భసంచి మూతి ఎక్కడుంది, బయటకు ఉంది, మానంలోకి ఇలా ప్రొజెక్టెడ్ గా ఉంది. సో అక్కడ ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ గర్భసంచి మూతిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది కదా. బయట ఉండడం వల్ల ఒక దురదృష్టం ఏంటంటే ఇట్స్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ థింగ్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి డయాగ్నోస్డ్ వెరీ ఎర్లీ. ఇట్స్ వెరీ జస్ట్ ఒక స్పెక్యులం పెట్టుకుని చూసుకుని ప్యాప్స్మియర్ తీసుకుని HPV ఉందా లేదా డిటెక్ట్ చేసుకుని వ్యాక్సినేషన్స్ తీసుకుంటే వీ కెన్ ఎరాడికేట్ దిస్ డిసీజ్. అండ్ అది డైరెక్ట్గా రాత్రికి క్యాన్సర్ కింద మారదు, అది ముందే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటే మెల్లగా మారుతుంది. ఓకే. ఫస్ట్ CIN 1, then 2, then 3, then క్యాన్సర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. లెవెల్స్ నువ్వు అర్లీగానే కనుక్కుంటే ఇంకా సులభమైన అవి ట్రీటబుల్ కండిషన్స్. ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉందన్నంత మాత్రాన మీరు యూట్రస్ తీయించుకోకర్లేదు. చిన్న ఐస్ పెట్టుకుని లేదంటే ఎలక్ట్రోఫల్గరేషన్స్ చేసుకోవచ్చు, కోన్ బయాప్సీలు చేసుకో, అక్కడ ఉన్న ముక్క తీసేయడమే, ఎక్కడైతే చెడు కణాలు ఉన్నాయో అది తీసేస్తాం, బయాప్సీకి పంపించుకుంటాం. సో ఇంత సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న పని అది ఈజీ. మీకేమి పెద్దగా పెద్ద టెస్ట్లు పెద్ద ఖర్చులు కూడా ఏమి ఉండనప్పుడు యూ కెన్ గెట్ ఇట్. అయితే డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సరైన పోషకాహారం లేకపోతే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, అంటే సెక్షువల్లీ యాక్టివ్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్, దట్ విల్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. కమింగ్ ఫ్రమ్ లో సోషియో ఎకనామిక్, అంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళకి హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా ఉండవు, అన్హైజీనిక్ కండిషన్స్, అంటే నీట్గా మెయింటైన్ చేసుకోకపోవడం, స్నానం సరిగ్గా చేయకపోవడం, అండర్ గార్మెంట్స్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం, ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం, రిపీటెడ్గా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన, వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి హై రిస్క్. స్మోకింగ్, లో సోషియో ఎకనామిక్ మనం చూస్తాం చాలా, ఈ చుట్టలు కాల్చడం, స్మోకింగ్ చేయటము, స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ వల్ల, ప్లస్ డ్రగ్ అబ్యూస్ వల్ల. డ్రగ్స్ చేస్తున్నారు ఈ కాలంలో, చాలా డ్రగ్ అబ్యూస్ ఉంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నాయి. మన వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసేసుకున్నాం. ఆల్కహాల్, స్మోకింగ్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ప్రీ మ్యారిటల్ సెక్స్, అంటే అర్లియస్ట్ క్యాన్సర్, అంటే ఎర్లీ ఏజ్లోనే సెక్షువల్ యాక్టివిటీ. బికాస్ గర్భసంచి మూతికి ఏజ్ పెరిగే కొద్దీ మంచి ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవుతుందండి. ఓకే. 13 years నుంచి 18 years లోపల గర్భసంచి మూతి విల్ బి జస్ట్ ఫ్రెష్లీ ఎక్స్పోజ్ టు ఈస్ట్రోజన్ హార్మోన్స్. అప్పుడే పెద్ద మనిషి, అప్పుడే హార్మోన్ స్టార్ట్ అయ్యి ఆ సర్విక్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్యూబర్టల్ ఏజ్లో. సో ఆల్రెడీ ఆ సర్విక్స్ కొంచెం రెడ్గా, కొంచెం ఇవర్టెడ్గా, కాలమ్నార్ లోపల ఉండాల్సిన కాలమ్నార్ ఎపిథీలియం బయటకు వస్తుంది అనమాట. సో దానివల్ల అది ఎక్కువ ఇన్ఫెక్షన్కి ప్రోను, ఎక్కువ క్యాన్సర్కి ప్రోను. ఓకే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ మనకి HIV ఉన్న వాళ్ళకి, లేదంటే ఏమైనా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్, వీటి వల్ల కూడా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి, అది తక్కువ ఉన్న వాళ్ళకి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఎస్పెషలీ మన ఇండియాలో లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న విమెన్ చాలా ఎక్కువ, సరిగ్గా పోషకాహారం తీసుకోలేని వాళ్ళు ఎక్కువ, డ్రింకింగ్, ఆల్కహాల్, చుట్టలు అన్ని కాల్చటం, ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ. అవునవును. అందుకనే ఇది మనం డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే కనుక వెస్టర్న్ కంట్రీస్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా తక్కువ అండి. అక్కడ రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయించుకుంటారు, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ చాలా బాగుంటుంది, మంచి పోషకాహారాలు తింటారు. సో అక్కడ తక్కువ, అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా ఎక్కువ. మనకి ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ రెండు ఉన్నాయి మనకి, నిజం చెప్పాలి. తర్వాత పీరియడ్స్ లో హైజీన్ అనేది కూడా ఏమన్నా కాజ్ అవుతుందా? అసలు త్రూ అవుట్ ద సైకిల్ అండి, పీరియడ్స్ లోనే కాదు, పీరియడ్స్ అయినాక, పీరియడ్స్ కి ముందు, డెలివరీ అయినాక, డెలివరీకి ముందు, ఇవన్నీ ఏంటంటే వెరీ సెన్సిటివ్ టైం డ్యూరింగ్ అ ఉమెన్ సైకిల్ వేర్ ఇన్ఫెక్షన్ రేట్ ఇస్ మోర్. ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది, పీరియడ్స్ అప్పుడు కానీ, పీరియడ్స్ అవ్వగానే కానీ, అబార్షన్స్ అయినప్పుడు కానీ, అవ్వగానే.
లేదంటే డెలివరీ అయిన వెంటనే 42 రోజులు ప్యూర్పేరం పీరియడ్ అంటే బాలింతరాలు అంటే ఆ టైంలో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ, ఎందుకంటే నార్మల్గా ప్రొటెక్ట్ చేసే ఎపిథీలియం అంతా పోయి ససెప్ట్ బ్లడ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్లాజెంటల్ సెపరేషన్స్, బ్లీడింగ్, బట్ ఆ బ్లడ్ ఈస్ అ మీడియేటర్ ఫర్ ఆల్ ఇన్ఫెక్షన్స్ కదా. సో హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అండి. సో ఈ అవగాహన మనం పెంచాలి. దయచేసి పోషకాహారం తినండి, గుడ్ న్యూట్రిషన్, డోంట్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే కాండమ్స్ వాడాలి. Please use condoms, barrier method. All these will prevent sexually transmitted diseases. HPV is one of them. Right. ఇప్పుడు ఓరల్ సెక్స్ వల్ల, ఓరల్ మ్యూకోజాలో ఉన్న మనిషి ఇట్ విల్ ట్రాన్స్మిట్ మ్యూచువల్లీ. అండ్ సో వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే అవేర్నెస్ బాగా అవసరం. అవేర్నెస్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.